అదే అంటే జనాల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా? మాటల వల్ల ఫేమ్ అయ్యావా? లేదంటే ఆర్టిస్ట్‌గా ఫేమ్ అయ్యావా? నాకు తెలిసి ఆర్టిస్ట్‌గా అయితే కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ వీడియోస్ వల్ల ఎక్కువ మందికి తెలుసున్నావు కాబట్టి ఇంకా ఆర్టిస్ట్‌గా స్టిల్ ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ ఇంకా రాలేదేమో అనిపించింది నాకు. వచ్చింది మంగళవారంతో వచ్చింది. వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ధనుష్, ఇట్స్ అక్యుములేటివ్ యునో దిస్ థింగ్. అన్ని కలయిక ఒక సమయంలో ఒక శుభ ఆరంభంగా జరిగింది కాబట్టి అది ఉన్నది. నేను అంతకుముందు సీరియల్ చేసా, అదొకటి ఉంది. సీరియల్ యాక్టరా సేద్యం చేస్తున్నాడు, సేద్యం చేస్తూ సినిమాలోకి వచ్చా, అదొకటి ఉంది. సినిమాల్లో ట్రైల్ చేస్తున్నాడు, సీరియల్లో కొద్దిగా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తున్నాడు ఏంటి? నీకు అర్థమైంది పాయింట్? ట్రై చేస్తున్నాడు, ట్రై చేస్తూ వాళ్ళ తిరుగులో చేశాడు, చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాడు, చేసిన తర్వాత ఇప్పుడు మంగళవారంలో చేశాడు. మంగళవారంలో మంచి రోలు. నేను ఉన్నప్పుడు నా ఫ్రేమ్లో ఎవరు ఉండరు. నేను పెద్ద రోల్ అని చెప్పను, నేను ఉన్నప్పుడు కోట్ల మంది కళ్ళకి నేను ఒక్కడే కనపడతా, నా రూపురేఖలే కనపడతాయి. సో అలాంటి సీన్స్ 5-6 ఉన్నాయి. హీరోయిన్తో కాంబినేషన్ సీన్స్ అంటే ఆబ్వియస్లీ గుర్తుపడతారు. అలా గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ నేను ఫార్మింగ్ చేస్తున్నా. సో ఒకదాన్ని ఇవన్నీ కలయిక అంతే. అది ఇవంతా వచ్చింది సేమ్ ఆ వీడియోస్ వల్లేనా అనుకోవచ్చా? లేదు, వీడియోస్ నీకు ఎందుకు హైలైట్ అయినాయి? యాక్టర్ ఎందుకు సేద్యం చేసుకున్నాడు, ఎంత బాగా మాట్లాడారో తెలుగు. వీడియోస్ తర్వాత యాక్టింగ్ ఎందుకు హైలైట్ అయింది? ఎంత బాగా మాట్లాడుతున్నాడు, రీల్స్ చేస్తున్నాడు, ఇతను యాక్టింగ్ లో ఉన్నాడు. సో ఒకదానికి ఒకటి కలయిక కొద్దీ ఇది ఇట్ గోట్ మల్టిప్లై. బట్ మంగళవారం సినిమా టైంకి ఆల్మోస్ట్ 120-130K ఫాలోవర్స్ ఉన్నారు. కామెడీయా? లేదు, మంగళవారం లేవరు అసలు. ఎంత మంగళవారం ఎప్పుడు వచ్చింది? పోయిన సంవత్సరం సెప్టెంబర్లో వచ్చింది. నా ఫాలోయింగ్ నువ్వు డిసెంబర్ 2023లో చూస్తే 6K 7K. అప్పటి నుంచి జనవరి నుంచి నాకు 216K రైట్ నా. ఆ 6 monthsలో వచ్చిన ఫాలోయింగ్ ఇది. అంతకుముందు అది ఏంటి అసలు? అంటే ఒక వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఎగ్జాక్ట్లీ. ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ లింగ్ తెలుగుని మాట్లాడాలి. నాకు తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం. టు బీ హానెస్ట్, ఐఎమ్ నాట్ నోన్ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఆర్ నాట్. వ్యసనం నాకు తెలుగు అంటే పిచ్చి. నాకు తెలుగుని స్పష్టంగా, క్షుణ్ణంగా, స్వచ్ఛంగా, అనర్గళంగా, అవలీలగా, అలవోకగా మాట్లాడలేదు నాకు ఇష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి మళ్ళీ పొద్దున్న, ఇట్లా ఇంపాక్ట్. సో ఇది మాట్లాడుతూ, సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై వీడియోస్, ఎట్టుంటా? కాళ్ళకు మట్టి ఉంటుంది, నా గుడ్డల కర్రలు ఉంటుంది, నేను వేరుబాడితో ఉంటా. ఎగ్జాక్ట్లీ. అది నా ఆయుధం అనుకున్నా. నేను నా ఆయుధం అనుకున్నా. స్పీకర్ యాజ్ మ్యాండేట్ యాజ్, బట్టలు యాజ్ మ్యాండేట్ యాజ్, ఒక కెమెరా ఫర్ అ కెమెరామెన్ యాజ్ మ్యాండేట్ యాజ్, ఒక వెపన్ ఫర్ అన్ ఆర్మీ సోల్జర్ యాజ్ మ్యాండేట్ యాజ్. నాకు అదొక ఆయుధం అనిపించింది. అర్జునుడి చేతిలో ధనుసు ఉండడం వల్ల ధనుర్ధరుడు అర్జునుడు, చక్రధరుడు చక్రం ధరించడం వల్ల కృష్ణుడు చక్రధరుడు. అట్లా నేను పార్థరుణ్ణి అని ధరించిన. ఐ ఫెల్ట్ ఇట్ సో నాకేమనిపించింది అంటే, ఉన్ని దాంట్లో నువ్వు గ్లోరిఫై ఎలా చేసుకోగలుగుతావు? మట్టిని యూ కెన్ సెలబ్రేట్, చేసే పనిని యూ కెన్ సెలబ్రేట్, ఉండే ఆయుధాన్ని యూ కెన్ సెలబ్రేట్, యూ కెన్ యూస్ దాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనిపించింది. ఎలివేట్ చేద్దాం అనిపించింది. రైతనంగానే సింపతి సానుభూతి కాదు, రైతురా ఏమున్నాడు రా ఆ ఫీలింగ్ కలగాలి. ఇప్పుడు వీరుడు అన్నాడు, వీడు యుద్ధం చేస్తూ ఉంటాడు, యుద్ధంలో కత్తిపోట్లు ఉంటాయి, రక్తాలు కారుతూ ఉంటాయి, కానీ ఆ వీరత్వం కనపడుతుందా? లేదంటే సానుభూతి వస్తుంది, పాపం అనిపిస్తుందా? ఐ జస్ట్ వాంట్ టు పోర్ట్రే ప్రొజెక్ట్ దట్ థింగ్. ఆ వీరత్వం చూపిద్దాం అనుకున్నా అంతే. ఈ పురాణాల నాలెడ్జ్ ఎప్పటి నుంచి? పురాణాల నాలెడ్జ్ మా నాయన చిన్నప్పుడు మహాభారతంలో ఒక కథ చెప్పినాడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసింధుడు, దుర్యోధుడు, ఇలా 5 మంది ఒకే లగ్నాన ఒకే నక్షత్రాన జన్మించినారు. ఒకే బలం కలిగిన వాళ్ళు. ఎవడైతే ఒకరిని చంపుతాడో ఆ చంపినోడి చేత మిగతా 5 మంది చచ్చిపోతారని, ఇది నాకు చాలా సినిమాటిక్ అనిపించింది. అప్పటి నుంచి నాకు టు బి ఆనెస్ట్ ఈ తెలుగు రావడం వల్ల, దీన్ని చదవటం వల్ల తెలియదు, వాటి మీద ఎక్కువ వ్యామోహం పడింది. ఐ జస్ట్ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ మహాభారతాలు చూడాలి. అండ్ దానివేర సూరకర్ణ, ఎన్టీఆర్ మూవీ, ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. నేను అక్కడి నుంచి వెళ్ళినోడే, నాట్ దీస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఇంపాక్ట్ చేయాలి. అక్కడి నుంచి నాకు ఇంపాక్ట్ వచ్చింది. ఓకే, ఎంత వీరత్వంగా ఉండేవాళ్ళ, ఎంత తేజస్సుగా ఉండేవాళ్ళ, ఎంత దేదీప్యమానంగా ఉండేవాళ్ళ, ఎంత గాంభీర్యంగా ఉండేవాళ్ళ. ఆ న్యాచురల్ టాలెంట్ అర్థమైందా? జిమ్ముల్లోకి వెళ్ళేసి ఇట్లా కాకుండా న్యాచురల్గా వచ్చినారు కదా. నాకు రిలేట్ చేసుకోగలిగిన. నేను సేద్యంలో ఉండా, ఎప్పుడు జిమ్ము పోలా, బట్ వెల్ బిల్ట్. ఎప్పుడు నేర్చుకోలే లాంగ్వేజ్, బట్ బాగా మాట్లాడుతున్నా. ఎప్పుడు నేర్చుకోలే యాక్టింగ్ స్కిల్, బట్ బాగా చేస్తున్నా. ఇవన్నీ న్యాచురల్గా నాకు వచ్చినాయి అనిపించింది. అందుకు ఆ మహాభారతం అంటే బీభత్సమైన ఇది వచ్చింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, మహాభారతం అనేది సినిమాలకు తీసుకుంటే ఇతిహాసం, హస, ఇది ఆ విట్లముగా జరిగినది. అది మిత్స్ అంటారు, మైథాలజీ అంటారు. అది ఐ జస్ట్ హేట్ దట్ వర్డ్. ఇట్స్ నాట్ ఎ మిథాలజీ, ఇట్స్ జస్ట్ అన్ ఎపిక్. జరిగిన లెజెండరీస్ కథ అది.
సో దాన్ని చూస్తూ ఉండేటప్పుడు ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. బాహుబలి చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, అవన్నీ చదువుతూ ఉంటే అంత విపరీతమైన ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ కర్ణుడి క్యారెక్టరైజేషను, ఐ వాస్ టూ డీప్ ఇన్ టు నెగిటివ్ రోల్స్. దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య ఉండే స్నేహం అంటే నాకు పిచ్చి. దుర్యోధనుడి విలువ కర్ణుడికి ఎలా ఇచ్చాడు, కర్ణుడు ఆ స్నేహ సాయహస్తం కోసం ఎంతకు తెగించాడు, ప్రాణాలు కోల్పోయిన, కొడుకులు కోల్పోయిన, భార్య బిడ్డలు కోల్పోయిన, మొత్తం తన సర్వస్వం కోల్పోయిన హితుడా తన కోసం ఎంత చేశాడు. ఇవన్నీ నాకు సినిమాలాగా అనిపిస్తాయి. ఆబ్వియస్లీ ఒక స్నేహపూర్వకమైన సినిమా, అమ్మాయిని ఏమన్నా అవమానపరిచినా, అసహ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించినా దానివల్ల జరిగే విపత్కరమైన పరిస్థితులు. ఎంత మంచోడైనా ఒక చిన్న ప్యాకాట్ ఆడడం వల్ల పాండవులకి ఏం జరిగింది, ఈ ట్విస్ట్లు, ప్లాట్స్, స్టోరీ లైన్స్, దీస్ ఆర్ ఆల్ సినిమా అనే పిచ్ అనమాట. సినిమాని రిలేట్ చేసుకొని చూసినానేమో నాకు అనిపించింది. అది సినిమా నేను ఇప్పుడు రిలీజ్ అయినా సినిమాలా చూసినాను, బట్ అక్కడ నన్ను ఇట్ ఎక్సైటెడ్ మీ. ఐ వాజ్ సో క్యూరియస్ అబౌట్ దోస్ అండ్ ఆల్ స్టఫ్. అలా వచ్చింది మహాభారత్. వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్? మై బ్యాక్గ్రౌండ్, ఐ హావ్ డన్ బీటెక్ తిరుపతిలో చేశా. బీటెక్ 4th year 2nd సెమిస్టర్లో నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది. తర్వాత కంప్లీట్ చేసిన, బట్ సర్టిఫికెట్స్ అయితే నేను తీసుకోవాలనుకోలే. యాడ తీసుకుంటే ఏదో ఉద్యోగం చేస్తానేమో అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కాలేజీలో చదివిన కాలేజ్కే పోయేసి నా ప్రమోషన్ వీడియోకో ఒక చీఫ్ గెస్ట్గానే పోయేసి, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ గెట్ అ స్టెబిలిటీ ఇన్ లైఫ్. ఎడ్యుకేషన్ జస్ట్ అ వే టు సార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. ఒక సార్ట్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి, జనరేట్ చేసుకోవడానికి ఒక చిన్న మార్గం తప్ప అది జీవితం కాదు. దానికోసం చచ్చిపోవాల్సిన పనిలే, అది రాలేదని బాధపడాల్సిన పనిలే, అది రాలేదని ఊళ్ళో తిడుతున్నారని నువ్వు తక్కువ చేసుకోవాల్సిన పనిలే. ఐ జస్ట్ లెఫ్ట్ మై ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అట్ మై కాలేజ్ అండ్ ఐమ్ గోనా ప్రూవ్ అట్ ఎ పాయింట్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అ సార్ట్ ఆఫ్ లివింగ్. నాకు నటన ఇప్పుడు ఎండబెట్టిందా, బట్ ఎడ్యుకేషన్, నేను ఒక సాఫ్ట్వేర్ ఏంటి ఈ గుర్తింపు నాకు వచ్చేది కాదేమో. ఒక సాఫ్ట్వేర్ నేను 3 లక్షలు సంపాదిస్తుంటే యూ వుడ్ హ్యావ్ నెవర్ కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. జస్ట్ బికాస్ ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, జస్ట్ బికాస్ ఐమ్ బ్యాలెన్సింగ్ మై ఫార్మింగ్ విత్ యాక్టింగ్, జస్ట్ బికాస్ యూ ఫౌండ్ మీ లిటిల్ ఫ్యాసినేటింగ్, లిటిల్ క్యూరియస్, యూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ ఐమ్ గివింగ్ యూ దాట్ ఇంటర్వ్యూ. అండ్ ఈ కళ అందరికీ ఈడు దేవుడు. ఎడ్యుకేషన్ అనేది ఒక పులి, మేక, ఏనుగు, కుక్క, నక్క, పంది, ఇట్లా నేను రూపురేఖల గురించి చెప్తున్నా, గుణాల గురించి చెప్తున్నా. పులి పంజాగుణం, దాని బలం. ఏనుగుకి తొండం బలం, అది వెజిటేరియన్, దాని గుణం. సో ఇట్లా వేరియన్స్ ఉంటాయి. ఇది నీ శక్తి ఏంది, నీ బలం ఏంది, నీ బలహీనత ఏంది, దేన్ని నువ్వు జీవితంలో ఎంచుకుంటే నువ్వు బాగుపడతావు, దేన్ని ఎంచుకుంటే నీకు తగదు అనే జ్ఞానాన్ని బయటికి తెప్పించేదే ఎడ్యుకేషన్. దుర్యోధనుడు గద పట్టుకుని ఉంటాడా, వీళ్ళెందుకు పట్టుకోడు? ద్రోణాచార్యుడు ఏం నేర్పించినాడు గురువుగా? దుర్యోధన, నువ్వు బలశాలివి, గదాధారుడు అయితే నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి. అర్జునుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఆ కాన్సన్ట్రేషన్తో అది గమనించినాడు గురువు. నువ్వు ఇది ఎంచుకో, నీకు బాగుంటుంది. గుర్రాల్ని బాధ వెళ్తారు నకుల్ సహదేవులు, అందుకని వాళ్ళకి అది చెప్పినాడు. సో పాయింట్ ఏంటంటే, టీచర్ ఈజ్ సమ్మన్ హూ అవేక్స్ యువర్ హిడెన్ టాలెంట్, హూ షోస్ యువర్ రైట్ పాత్ టు చూస్ యువర్ కెరియర్. ఓకే, బడి అంటే అది.